ఖురాన్ దేవుని యొక్క అంతిమ వాక్కు. ఇన్ హువ ఇల్లా జిక్రుల్ లిల్ ఆలమీన్ అని అంటుంది ఖురాన్. దీని అర్థము ఈ గ్రంథము సర్వ మానవాళికి ఒక హితోపదేశము అని. నిజానికి ప్రాచీన భాషల్లో దైవం పంపినటువంటి అనేక ప్రాచీన గ్రంథాల సారమే అంతిమ ఈశ్వరీయవాణి దేవుని వాక్కు ఖురాన్. ఈ గ్రంథంలో మరియమ్మ యొక్క ప్రస్తావన కూడా ఉంది. వస్కురు ఫిల్ కితాబి మరియం అని అంటుంది దైవ గ్రంథం. ఈ గ్రంథంలో మరియం యొక్క ప్రస్తావన చెయ్యి అని. వ ఉమ్ముహు సిద్దీకా, ఆమె సద్గుణ సంపన్నురాలు అని అంటుంది ఖురాన్. ఈ విధంగా ఖురాన్ మరియం అంటే యేసు యొక్క మాతృమూర్తిని గురించి ఎంతో చక్కగా అభివర్ణించింది. ఇక అదేవిధంగా మరియం సుతుడైన యేసుని గురించి చక్కని వర్ణన ఉంది. అంతిమ దైవవాణి ఖురాన్ అంటుంది, మేము మరియం కుమారుణ్ణి దేవుని తరపున సూచనగా చేశాము అని అంటాడు దైవం. ఇక అదేవిధంగా వజీహం ఫిద్దునియా వల్ ఆఖిరతి మినల్ ముఖర్రబీన్, ఇతడు ప్రపంచంలోనూ పుణ్యాత్ముల్లో ఒకడుగా మరియు పరలోకంలో కూడా దేవుని యొక్క సామీప్యాన్ని పొందినటువంటి సద్గుణ సంపన్నులలో ఒకడుగా పరిగణించబడతాడు అని అంటుంది దివ్యగ్రంథము. ఈ విధంగా ప్రపంచంలోనూ ఇతడు దేవుని కరుణకు, ప్రజల యొక్క ప్రేమకు పాత్రుడవుతాడని, పరలోకంలో కూడా దేవుని యొక్క కరుణా కటాక్షాలను పొందినటువంటి దేవుని దాసుల్లో ఒకరుగా యేసు ఉంటారని ఖురాన్ అభివర్ణిస్తుంది. ఈ సందర్భంగా ఒక చిన్ని ప్రశ్న సాధారణంగా ప్రజలకు ఉద్భవిస్తుంది. అదేమిటంటే, ఖురాన్లో మరియమ్మ మరియు యేసు యొక్క ప్రస్తావన ఎందుకుంది అని. ఖురాన్ దేవుని యొక్క అంతిమ వాక్కు. ఖురాన్ దేవుని యొక్క ప్రతి ప్రవక్తని విశ్వసించమని చెబుతుంది. ముస్లిం అనేది ఒక అరబిక్ పదం మాత్రమే. ముస్లిం అనే పదానికి అర్థము దేవుని విధేయుడు అని. దైవ విధేయుడు ఎల్లప్పుడూ ముహమ్మద్ వారిని మాత్రమే కాదు, ముహమ్మద్ వారిని దేవుని అంతిమ ప్రవక్తగా విశ్వసిస్తూ దేవుడే పంపినటువంటి అవతార పురుషులు లేక ప్రవక్తలుగా పిలువబడేటువంటి ప్రతి వ్యక్తిని, ప్రతి వ్యక్తిత్వాన్ని, వారి యొక్క ఉనికిని, వారి యొక్క పవిత్రతను కొనియాడవలసి ఉంటుంది అని ఖురాన్ తాకీదు చేస్తుంది. దీనికి ఉదాహరణగానే మరియమ్మ మరియు ఆమె తనయుడైనటువంటి యేసు ప్రస్తావన ఖురాన్ చేసింది. ఇంతేకాదు, అత్యంత ప్రాచీనమైనటువంటి వ్యక్తి అయినటువంటి నువాహ్, మను యొక్క ప్రస్తావన కూడా ఖురాన్ చేస్తుంది. ఆయన కూడా దేవుని యొక్క అత్యున్నతమైన కృతజ్ఞుడైన దాసుడుల్లో ఒకడని ప్రస్తావిస్తుంది ఖురాన్. ఈ విధంగా సకల ధార్మిక ఋషులు, అవతార పురుషులు, మహనీయులను గౌరవించాలని ఖురాన్ బోధిస్తుంది.